సంక్రాంతి తర్వాత స్కూల్స్ కాలేజీలు ఓపెన్ కానున్నాయి. 9, 10 తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ స్టూడెంట్స్ కి క్లాసులు మొదలవనున్నాయి. దీనికి సంబంధించిన సర్కార్కు విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. అయితే సిలబస్ ను కుదించేందుకు రెడీ అవుతున్నారు అధికారులు. విద్యా సంస్థలను ఓపెన్ చేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. కరోనా ఎఫెక్ట్ తో 10 నెలలుగా మూసి ఉన్న స్కూళ్లు, కాలేజీలను తిరిగి ఓపెన్ చేసేందుకు రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతి పండుగ తరువాత విద్యా సంస్థలన్నింటినీ తెరవాలని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ముందుగా విద్యా సంస్థలను ఓపెన్ చేసి స్టూడెంట్స్ ను ఎగ్జామ్స్ కు రెడీ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రపోజల్స్ సీఎం కేసీఆర్ వద్దకు చేరాయి. మరోవైపు విద్యా సంస్థలను ఓపెన్ చేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. 9, 10 తరగతులు, ఇంటర్, డిగ్రీ ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు క్లాసులను మొదలుపెట్టనున్నారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు స్టూడెంట్లకు క్లాసులు, ఎగ్జామ్స్ పై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. కరోనా ఎఫెక్ట్ తో రాష్ట్రంలో మార్చి 16 నుంచి స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఇప్పటిదాకా ఫిజికల్ క్లాసులు స్టార్ట్ కాలేదు. అకాడమిక్ ఇయర్ నష్టపోవద్దనే ఆలోచనతో సెప్టెంబర్ నుంచి డిజిటల్, ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. రోజు 85% వరకు స్టూడెంట్లు ఆన్లైన్ క్లాసులు వింటున్నారని అంటున్నా నిజానికి ఇది 40% మించడం లేదని అధికారులే చెప్తున్నారు. మొదట బతుకమ్మ, దసరా తరువాత స్కూళ్లు, కాలేజీలు ప్రారంభించాలని సర్కార్ భావించింది. కానీ కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో వెనక్కి తగ్గింది. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేయాలని విద్యాశాఖ ప్రతిపాదించినా సీఎం కేసీఆర్ ఓకే చెప్పకపోవడంతో వాయిదా పడ్డాయి. సర్కారుపై ఒత్తిడితో పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలను ఓపెన్ చేయడంతో రాష్ట్రంలో పేరెంట్స్, టీచర్ల నుంచి సర్కారుపై ఒత్తిడి మొదలైంది. ఏపీలో కూడా హయ్యర్ క్లాసులకు టీచింగ్ మొదలైంది. ఇతర రాష్ట్రాల మాదిరిగా కాకుండా రాష్ట్రంలో ప్రతిరోజు క్లాసులు ఉండేలా షెడ్యూల్ రెడీ చేయాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. అవసరమైతే సెలవు రోజుల్లోనూ క్లాసులు తీసుకొని ఏప్రిల్ చివరికల్లా సిలబస్ పూర్తి చేయాలని అధికారులు ఆలోచనలో ఉన్నారు. ఏప్రిల్ నెలాఖరులో లేదా మే ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్స్ నిర్వహించాలని యోచిస్తున్నారు. మరోవైపు హాస్టళ్లను ఓపెన్ చేయనున్నారు.